ప్రభువునందు ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న దేవుని దాసులకు, చక్కటి వాయిద్యాలు వాయిస్తున్న వారికి, పాటలు పాడేవారికి హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యములో నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము. మనం ఈ 2 రోజులు పేతురును గురించిన కొన్ని సంగతులు మనం ధ్యానం చేస్తాం. 21వ అధ్యాయం 15 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 18 వచనాల వరకు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుండి 18 వచనాల వరకు చదువుకుందాం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని రెండవసారి అతన్ని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు, హలో, చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి తల వచ్చి కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారైన దేవానికి ఆయన ఉదయకాలం మొదటి సెషన్లో మీ దోసలు నిలిపి శ్రేష్టమైన సంగతులు మీరు అందించినారు. ఈ మొదటి దినము నుండి చివరి దినం వరకు ఈ కూడికలో మీ నామయమార్థమై చక్కగా జరిగించండి. దేవా, రావాల్సిన వారిని అనేకులు నడిపించండి. వాతావరణాన్ని, యంత్ర శబ్దాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి. అల్పుడను మీ పక్షమున నిలిచుండగా మాతో మాట్లాడాలని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనం యోహాను సువార్తలో 3 ప్రశ్నలు మనం చూస్తున్నాం. ఈ యోహాను సువార్త గ్రంథకర్త అపోస్తలుడైన యోహాను అని మనకు తెలుసు. మొదటి గ్రంథకర్త మోషే 5 పుస్తకాలు రాశాడు కదా, మనకు తెలుసు కదా. ఏమేమి రాశాడు? మొదటిది ఆదికాండం, నిర్గమకాండం. కొంతమంది అట్లే కూర్చున్నారు, ఏం బలుపుతున్నారు. నిర్గమకాండం, తర్వాత లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. చివరి పుస్తకంలో రాసిన గ్రంథకర్త కూడా 5 పుస్తకాలు రాశాడు కదా. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం. ఈ యోహాను సువార్త ప్రారంభంలో మనం మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఎలాగూ ప్రారంభించబడింది చూడండి ఒకసారి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యముండెను అని ప్రారంభించబడింది. ఆది కాండం ఎలాగూ ప్రారంభించబడింది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడింది. ఆది కాండములనేమో సృష్టి ప్రారంభాన్ని గురించి రాయబడితే, యోహాను సువార్తలో సృష్టికి ముందే దేవుడు ఉన్నాడనే సంగతిని చాలా వివరంగా రాశారు. దేవుడు యోహానుకు అంత స్పష్టంగా బయలుపరిచాడు. ఆది కాండమేమో సృష్టి యొక్క ప్రారంభాన్ని గురించి రాస్తే, యోహాను సువార్త సృష్టి కంటే దేవుడు ముందున్నాడనే సంగతితో ప్రారంభించబడినట్టుగా ఈ గ్రంథంలో యోహాను సువార్తలో మనం చూస్తాం.
ఈ 2 దినాలు పేతురు రాసిన పత్రికలు, పేతురు గురించిన కొన్ని సంగతులు మనం ధ్యానం చేయబోతున్నాం. పేతురును ప్రభు ఈ అధ్యాయంలో 21 అధ్యాయంలో 3 ప్రశ్నలు వేశాడు. ఈరోజు మనం పేతురు గురించిన సందర్భంలో, ప్రతి సందర్భంలో ప్రభు ఎన్నిసార్లు పేతురును ప్రశ్నించాడో ఆ సంగతులు మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి, మొదటి ప్రశ్న 15వ వచనంలో, 21వ అధ్యాయము యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో, వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. 15వ వచనంలో మొదటి ప్రశ్న, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా. తర్వాత 16వ వచనంలో కూడా అంటాడు, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి. 17వ వచనంలో, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి అని మాట మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో 14వ వచనంలో శిష్యులకు ప్రత్యక్షమైంది, ఇది 3వసారి అని రాయబడింది. ఈ అధ్యాయంలో 3 ప్రశ్నలు కనబడుతున్నాయి. తర్వాత పేతురు గురించినటువంటి సందేశంలో చాలా సందర్భాల్లో 3 అనే మాట ప్రత్యేకంగా మనం చూస్తున్నాం ప్రియులరా. అయితే పేతురును మొదటి ప్రశ్న ఏమని అడిగాడు ప్రభువారంటే, సీమోను పేతురు, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా. ఎందుకు ఈ మాట అడిగాడు? ఎందుకు ఈ అధ్యాయంలో ప్రభు ఈ క్వశ్చన్ అడిగాడు అంటే, ఎప్పుడు అడిగినాడు అది కూడా క్వశ్చన్ చూడండి. 15వ వచనంలో, వారు భోజనము చేసిన తర్వాత, భోజనానికి ముందు కాదు. మనమైతే వెంటనే ఏదైనా తప్పు జరిగితే వెంటనే ఖండించేస్తాం కదా. ప్రభు చూడండి ఎంత పేతురు విషయంలో ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. వారు భోజనము చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్న సందర్భంలో, అక్కడ అందరు కూర్చున్నారు, గుంపుగా కూర్చున్నారు. ఎంతమంది పోయినారు చెప్పండి? అక్కడ ఎంతమంది కూర్చున్నారు? దాదాపుగా చేపలు పట్టడానికి ఎంతమంది పోయినారు పేతురుతో పాటు? 2వ వచనం చూడండి, సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, ఊరివాడగు నతనయేలును, జబదై కుమారులు 2, ఆయన శిష్యులలో మరియుద్దరును కూడి ఉండిరి. దాదాపుగా 7 మంది అక్కడ కూర్చున్నారు. వారి మధ్యలో పేతురు కూడా ఉన్నాడు. అప్పుడు ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నాడు, సీమోను పేతురు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాడు. వీరికంటే అంటే ఎవరికంటే? ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమంది ఉన్నారు? మొత్తము 7 మెంబర్స్ ఉన్నారు. అంటే పేతురుతో కలిపి 7, అంటే మిగిలిన వారు 6 మంది ఉన్నారన్నమాట. అయితే పేతురు ఏమన్నాడు? ఎందుకు ఆ ప్రభు ఆ మాట పలికాడు? చూడండి 3వ వచనం చూడండి. పేతురు ఏం చేశాడు అక్కడ? సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిది. అంటే పేతురును వెంబడించేవారు 6 మంది ఉన్నారు. ఇప్పుడు పేతురును వెంబడించేవారు 6 మంది ఉన్నారు. ఇక్కడ పేతురు మాటకు విలువనిచ్చేవారు ఉన్నారు. పేతురు మాట తూచా తప్పకుండా పాటించేవారు ఉన్నారు. అక్కడ పేతురు అంటున్నాడు, నేను కూడా చేపలు పట్టబోదును అంటున్నాడు. వాస్తవానికి చేపలు పట్టే వృత్తి దాదాపుగా 3.5 సంవత్సరాలు అయిపోయింది ఆయన చేపలు పట్టేది. అప్పుడు ఎప్పుడో పట్టినాడు. ఇప్పుడు మరలా యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా ఇంకేమంటున్నాడు? తక్కిన శిష్యులతో ఏమంటున్నాడు? మిగిలిన వారితో 6 మందితో, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారేమంటున్నాడు చూడండి, మేమును కూడా నీతో కూడా వచ్చేదము. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని డైవర్షన్ చేస్తాడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని దేవుల్లో నుండి తొలగించే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఒక్క పేతురు 6 మందిని తిప్పివేస్తున్నాడు. పేతురును అనుసరించేవారు ఉన్నారు, పేతురును వెంబడించేవారు ఉన్నారు. మంచిదే, వెంబడించాల్సిందే. ఆత్మీయంగా ఉన్నప్పుడు, భక్తి జీవితంలో ఉన్నప్పుడు
పరిశుద్ధమైన జీవితాన్ని ప్రేమించినప్పుడు ఎలాంటి వారినైనా మనం వెంబడించడం మంచిదే. కానీ ఇప్పుడు పేతురు ఏం చెప్తున్నాడంటే, నేను చేపలు పట్టబోదును అని చెప్పినప్పుడు పేతురును వెంబడించే వారు ఉన్నారు అక్కడ. పేతురుతో పాటు 6 మంది వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ప్రభు అన్న మాట ఏం చెప్తున్నాడంటే, ఆ వచనాన్ని మరొకసారి చదవండి. 15వ వచనం. వారు భోజనము చేసిన తర్వాత యేసు పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ప్రభును ప్రేమిస్తున్నాడని 3 సార్లు అడిగాడు. ప్రభు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని క్వశ్చన్స్ వేశాడు. ఎప్పుడైనా ప్రభు ఒక క్వశ్చన్ వేశాడంటే దాని వెనక ఆలోచించవలసిన సంగతులు ఎన్నో ఉంటాయి. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఆదాముని అడిగాడు. చూడండి, ఆ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 3వ దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావు అంటున్నాడు. అంటే ఆదాము ఎక్కడుంది దేవునికి తెలియక కాదు, కానీ తన జీవితాన్ని పరిశీలన చేసుకోవడం కొరకు, తన భక్తి జీవితాన్ని పరిశీలించుకునే దాని కొరకై దేవుడు అప్పుడప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు చెప్పండి? క్వశ్చన్స్ వేస్తుంటాడు, ప్రశ్నిస్తూ ఉంటాడు. పేతురు మంచి పని చేశాడని ప్రశ్నించడం లేదు. పేతురు అనేకులను సమకూరుస్తున్నాడని ప్రభు ప్రశ్నించటం లేదు. అక్కడ ఏదో లోపం ఉంది కనుకనే ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో కూడా 9వ వచనంలో కూడా ఆదికాండంలో కయ్యను అడుగుతున్నాడు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అంటున్నాడు. దేవునికి తెలియక కాదు, తెలుసు, కానీ మనలను పరిశీలన చేసుకునే దాని కొరకై, మనలను పరీక్షించుకునే దాని కొరకై ప్రభువు మనల్ని అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం ప్రశ్నను పక్కన పెట్టేస్తాం. దేవుని మాటకు లోబడం, దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడాడనే సంగతి మనం ఆలోచించము. కానీ ఇక్కడ ప్రభువు ప్రశ్నిస్తున్నాడు, సీమోను పేతురు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని మాట్లాడుతున్నాడు. అయితే ఆదికాండములో దేవుడు ఆదామును అడిగినట్టుగా ఇక్కడ పేతును కూడా అడుగుతున్నాడు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, దేవునితో ఉన్న కమిట్మెంట్ను తొలగిపోయాడు. దేవునితో ఉన్న కమిట్మెంట్లో నుండి తొలగిపోయాడు పేతురు. వాస్తవానికి ప్రభు పిలిచినప్పుడు ఏమని పిలిచాడు పేతురును? మత్తయి సువార్తలో మనకు తెలుసు కదా, 4వ అధ్యాయంలో ప్రభు ఏమని పిలిచాడు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలలు వేయుట చూచెను. వారు జాలరులు. 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. అంటే దేవునితో తీసుకున్న కమిట్మెంట్ వేరు. ప్రారంభం ప్రభు పిలిచినప్పుడు అన్నాడు, నీవు మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్తే, ఇప్పుడు పేతురు మరలా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ కమిట్మెంట్లో నుండి తొలగిపోతున్నాడు. ప్రియమైన సోదరులారా, దేవునితో నీకున్న కమిట్మెంట్, దేవునితో నీకున్న సంబంధంలో నుండి తొలగిపోతున్నావా? వాక్యములో నుండి తొలగిపోతున్నావా? భక్తి జీవితంలో నుండి తొలగిపోతున్నావా? ఆధ్యాత్మికమైన జీవితంలో నుండి తొలగిపోతున్నావా? 3.5 సంవత్సరాలకే తొలగిపోయాడు పేతురు. కొంతకాలానికే తొలగిపోయాడు పేతురు. అందుకే ప్రభు ప్రశ్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ పేతురు తొలగిపోవడం దేవునికి ఇష్టం లేదు. పేతురు దేవునికి దూరమైపోవడం, నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. పేతురును దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎక్కడంటే అక్కడ ప్రతి సందర్భంలో పేతురును గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, పురికొల్పుతున్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు. దేవుడు తన బిడ్డలను ఎన్నడూ దూరం చేసేవాడు కానే కాదు. కానీ పేతురుతో మంచి భోజనం పెట్టాడు. ఏం భోజనం పెట్టాడు చెప్పండి? పేతురు వారికి ఉన్నటువంటి ఆ సమూహానికి 6 మందికి 7 మందికి మంచి భోజనం పెట్టాడు. చేపలు పెట్టాడు కదా. మంచి భోజనం పెట్టిన తర్వాత ఒక క్వశ్చన్ వేశాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటూ
15వ వచనం చూడండి మరొకసారి. వారు భోజనం చేసిన తర్వాత ఆ, యేసు ఆ. సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే అర్థం ఏంటంటే, ప్రేమలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకవైపు దేవుని ప్రేమిస్తాం, మరొక వైపు దేవుని కంటే ఎక్కువ కూడా ప్రేమిస్తాం. కొంతమంది సహోదరులను ప్రేమించాల్సిందే, కానీ దేవుని కంటే మనం ప్రేమించే వస్తువులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి. దేవుని కంటే ప్రేమించే వాటిని, ధనాన్ని ప్రేమిస్తాం, ఆస్తిపాస్తులను ప్రేమిస్తాం, వస్తువాహనాలను ప్రేమిస్తాం, దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తాం. ప్రభు అన్నాడు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాడు పేతురు. పూర్తిగా ప్రేమించడం లేదని కాదు, కానీ ప్రేమిస్తున్నాడు, కానీ వీరికంటే ఎక్కువగా, తనతో పాటు ఉన్న వారి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అంటే నిజంగా ప్రేమించలేదని చెప్పాలి. ప్రభును వెంబడించవలసిన వాడు, ప్రభుతో నడవలసిన వాడు. ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత పేతురు మరలా వెనక్కి తగ్గుతున్నాడు, వెనక్కి వెళ్తున్నాడు. సహోదరులను గుంపుగా చేసుకొని మరలా చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మొదటి ప్రశ్న మనం చూస్తున్నాం. అయితే ప్రభు అన్నాడు, అక్కడ ఆయన జవాబు చెప్పాడు, యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ఫీడ్ మై ల్యాంబ్స్ అంటున్నాడు. గొర్రె పిల్లలు ఉన్నాయి. తర్వాత 16వ వచనంలో గొర్రెలు ఉన్నాయి, గొర్రె పిల్లలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. మేపుమో మేపుమో అని మాట్లాడుతున్నాడు. 16వ వచనంలో కాయుమో అంటున్నాడు, 17వ వచనంలో కూడా మేపుమో అంటున్నాడు. మొదటి ప్రశ్నలో ప్రభు అడిగినటువంటి విషయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని కూడా ప్రశ్నిస్తాడు అనేక సందర్భాల్లో. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా అనేక సార్లు సంధిస్తూ ఉంటాడు, ప్రశ్నిస్తూ ఉంటాడు. దేవుని నుండి తొలగిపోయినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు, ఆత్మ సంబంధమైన విషయాలకు దూరం అయిపోయినప్పుడు, భక్తి జీవితానికి మనం దూరం అయిపోయినప్పుడు ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. అయినా సరే మనం ఏం చేస్తాం చెప్పండి? ఆయన మాటను కూడా లెక్క చేయం. ప్రభు మాటను లెక్క చేయకుండా ప్రభువుకు దూరం అయిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 16వ వచనం కూడా చూడండి. 16వ వచనం రెండో ప్రశ్న. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా అతడు, అవును ప్రభువా, అవును, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాను. రెండో ప్రశ్న, నా గొర్రెలను కాయుము అంటున్నాడు. కాయవలసిన వాడు ఎక్కడున్నాడు చెప్పండి? సముద్రం ఒడ్డున ఉన్నాడు, దోణిలో ఉన్నాడు, వలలు చేత పట్టుకున్నాడు. పాత ఎప్పుడో ఉన్నటువంటి ఆ వస్త్రాలు, చేపలు వేటకు వేయడానికి కావలసినటువంటి ఆ వస్త్రాలు ధరించుకొని వెళ్తున్నాడు పేతురు. ఆ ఉన్నతమైన స్థితిని తగ్గించుకొని మరలా పాత స్వభావం వైపు, పాత వాటి వైపు మరలా వెళ్తున్నాడు పేతురు. ఖాయమని ప్రభు చెప్తే ఆయన వెనక్కి వెళ్ళాడు. సరిపోయినారు, మంచిదే. ఏమైనా చేపలు పడినాయా చూడండి, ఏమైనా పడినాయా? 3వ వచనం, 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతున్నాను వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి, రాత్రి ఏమీ పట్టలేదు. ఆ రాత్రి ఏమీ పట్టలేదు. అయితే ప్రభు వారిని అట్లాగే వదిలిపెట్టలేదు. వారు ఏమీ పట్టలేదు కదా, పనికిరాని వారు కదా అని ప్రభు వదిలిపెట్టలేదు. అయితే ఎక్కడ వారు ఓటమి పాలైపోయారో, ఎక్కడ ఓడిపోయారో, ఎక్కడ వారి జీవితంలో సక్సెస్ కాలేకపోయారో, ప్రభు ఎవరి ద్వారా అయితే చేపలు పట్టాలని ఎవరైతే ముందు ఆలోచన ఇచ్చారో మరలా ఎవరితో చేపలు పట్టించినాడు? పేతురు. ప్రభు చూడండి, 10వ వచనం చదువుతారా? యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్నిటిని తీసుకుంటారండి అని చెప్పగా, 11వ వచనం, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 గొప్ప చేపలతో 183 గొప్ప చేపలతో నిండి.
ఇప్పుడు వల లాగే పని కూడా ఎవరికి అప్పగించినాడు చెప్పండి? ఎవరు లాగుతున్నారు వల కూడా? పేతురే లాగుతున్నాడు. రాత్రి కూడా వల లాగాడు ఆయనే, ఆయన చేతులతోనే వల లాగాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఖాళీ దోనే ఉంది, ఆ వల కూడా ఖాళీగా ఉంది, దాంట్లో ఒక్కటి కూడా పడలేదు. ప్రభు ఎప్పుడైతే చెప్పాడో మరలా పేతురుతోనే అదే పని చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమేమవుతుందంటే, ప్రభువు లేకుండా ఏమి చేసినా మన జీవితాల్లో మనం ఫెయిల్ అయిపోతాం. ప్రభువు లేకుండా మనం ఎన్ని చేసినా మన జీవితాల్లో మనం నష్టపోతాం. కానీ ఇప్పుడు పేతురు చేతులతోనే వలలాగుతున్నాడు. రాత్రి అదే చేతులతో వలలాగాడు పేతురు, ఏమి పడలేదు. ఇప్పుడు అదే చేతులతో పేతురు మరలా ఏం చేస్తున్నాడు చెప్పండి? వలలాగుతున్నాడు. చిన్న చేపలు పడినాయి, పెద్దవి పడినాయి చెప్పండి? ఆ వచనంలో గొప్ప చేపలతో నిండి ఉండెను. 5వ వచనంలో ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు ఏమీ లేదని చెప్తున్నారు, ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు గొప్ప చేపలతో నిండిపోయాను. కనుక ప్రభు పేతురు వారు ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడ వెనకంజ వేశారో, ఎక్కడ వెనక్కి లాగేశారో, వెనకంజ వేశారో, ప్రభు మరలా అక్కడి నుండే పాఠాలు నేర్పుతున్నాడు పేతురు. ఆ చేతులతోనే, పేతురు చేతులతో 153 గొప్ప చేపలతో నిండి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఒకటి, పేతురు తన కమిట్మెంట్ నుండి దూరమయ్యాడు, దేవునితో అతనుకున్న కమిట్మెంట్ నుండి దూరమయ్యాడు. రెండవది, అక్కడున్న ప్రజలను తన వైపు తిప్పుకుంటున్నాడు, డైవర్షన్ చేస్తున్నాడు. తనతో ఉన్నటువంటి వారిని డైవర్షన్ చేస్తున్నాడు. మంచి విషయం కొరకు కాదు, భక్తి జీవితం కొరకు కాదు, ఆత్మీయ జీవితం కొరకు కాదు, కానీ అతడు వెనకంజ వేస్తున్నాడు. వెనకంజ వేయటానికి తిప్పుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఒకటి, కమిట్మెంట్ నుండి తొలగిపోయాడు. రెండవది, ప్రజలను తన వైపుకు తిప్పుకుంటున్నాడు. ఇక 3వ సంగతి మనం చూసినట్లయితే 17వ వచనం చదవండి, ఆ మాట చదివి. 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము, చదువుపర్లేదు. నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ఇక్కడ 3వ ప్రశ్న ఏం చెప్తున్నా అంటే, అదే ప్రశ్న వేస్తున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు పేతురు ప్రతిస్పందన ఎలాగుందంటే చూడండి. ఎలాగూ ప్రతిస్పందించాడు? 17వ వచనంలో, అందుకు పేతురు వ్యసనపడి, అడిగినందుకు పేతురు వ్యసనపడి, 3వసారి కూడా పదే పదే ఈ క్వశ్చన్ వేసినప్పుడు పేతురు వ్యసనపడుతున్నాడు. ప్రభు అక్కడ ఏదైనా బలమైన మాట, లేకపోతే అతనికి ఇబ్బంది కలిగించే మాట కాదు, కానీ పదే పదే ప్రతిసారి అడగడం ద్వారా పేతురు వ్యసనపడెను అనే మాట మనం చూస్తున్నాం. ఒక ప్రశ్నను 3 సార్లు అడిగినప్పుడు పేతురు వ్యసనపడుతున్నాడు. మాటికి అడిగే లోపల పేతురు వ్యసనపడుతున్నాడు. ప్రేమైన సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనలో ఎన్నో సందర్భాల్లో ప్రశ్నించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవులో నుండి తొలగిపోయేటప్పుడు, భక్తి జీవితంలో నుండి తొలగిపోయేటప్పుడు ప్రభు ఎన్నోసార్లు మనల్ని ప్రశ్నించిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కానీ మనం ప్రభువుకు దూరం అయిపోతుంటాం. వ్యసనపడుతూ దేవునికి మనం దూరం అయిపోయే ప్రమాదం ఉంది. అయితే పేతురు వ్యసనపడెను అనే మాట మనం చూస్తున్నాం. అయితే 18వ వచనంలో పేతురు యొక్క మరణం ఎలా ఉండబోతుందో కూడా చెప్తున్నాడు. అక్కడ 18వ వచనం చూడండి. 18వ వచనం, యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో
నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. పేతురు యొక్క భవిష్యత్తును కూడా ప్రభు చెప్తున్నాడు. అక్కడ పేతురు భవిష్యత్ దినాల్లో ఎలాగో మరణించవలసిన వాడో చెప్తున్నాడు ప్రభు. అక్కడ ఒకటి ఆయన ఎలాగో చేయవలనో చెప్తున్నాడు, భవిష్యత్ దినాలు ఆయన మరణాన్ని గురించి కూడా ప్రభు మాట్లాడుతున్నాడు, ఎలాగో మహిమపరచబడవలనో చెప్తూ ఉన్నాడు. అయితే పేతురును ప్రభు ప్రశ్నించాడు, భవిష్యత్ దినాల్లో ఆయన ఎలా ఉండబోతున్నాడో దాని గురించి చెప్తూ ఉన్నాడు. పేతురు ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు. పేతురును సిలువ వేసినప్పుడు పేతురు అన్నమాట, ప్రభు అంత యోగ్యుడు నేను కాదు, కానీ నన్ను ఎలాగో సిలువ వేయమని చెప్పాడు, తలక్రిందుగా సిలువ వేయమని చెప్పాడు. ఆ 3 ప్రశ్నలు తన జీవితంలో ఎంతో గొప్ప మలుపును తీసుకొని వచ్చాయి. ఆ 3 ప్రశ్నలు తన జీవితంలో ఎంతో మార్పును తీసుకొని వచ్చాయి. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 3వసారి ప్రత్యక్షమై ఈ మాటలు ప్రకటిస్తున్నప్పుడు పేతురు జీవితంలో ఎంతో మార్పును తీసుకొని వచ్చాయి. ప్రియులారా, నిజంగా ఉదయకాలం మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు మాటలు మన జీవితాలకు ఎంతో ఉపయోగకరం. దేవుని మాటలు మన జీవితాల మార్పు కొరకై అవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే పేతురు జీవితాన్ని భవిష్యత్తును మనం ఆలోచన చేసినట్లయితే పేతురు ఒక బలమైన సువార్త చెప్పాడు, ఘనమైన సువార్త చేశాడు. అన్యులకు కూడా సువార్త ప్రారంభం పేతురుతోనే ప్రారంభించబడినట్టుగా అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులారా, పేతురు ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు. మరలా మనం రేపు కూడా పేతురు జీవితంలో ప్రభు అడిగిన కొన్ని ప్రశ్నలకు తన జీవితంలో ఎలా ప్రతిస్పందించాడో సంగతులు మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభులాగా నేను సిలువ వేయబడడానికి అర్హుడను కాదని చెప్పాడు పేతురు. ఆయనను తలక్రిందుగా సిలువ వేశారు. మన ప్రియ ప్రభు వారు కూడా 2026 సంవత్సరాల క్రితం దేవుడు తన ప్రియ కుమారుని మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. మనందరి పాపముల కొరకై కల్వరి శిలువలో ఆయన ఎంతో వేదనను అనుభవించాడు. తలపైన ముండ్ల కిరీటం, చేతులలో చీలలు, ప్రక్కలో బల్లెపోటు, కాలులో పొడగాటి మేకులు కొట్టబడ్డాయి. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఈ ఉదయకాలం యవనస్తుడా, ఇంకా యేసు ప్రభువును ఎరగకపోతే ఇది నీకు మంచి అవకాశం. నేడే రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయం. ఈ సమయం పోతే మరలా రాదు. దేవుని నమ్మని వారు, యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించని వారు యేసు ప్రభువును నమ్మండి. నమ్మినటువంటి మనం దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉండగా మన జీవితాలు సరిచేసుకుందాం. ప్రభు ప్రశ్నించినాడంటే మనం సరిచేసుకోవాల్సిన వారమైనాం. పేతురు వ్యసన పడుతున్నాడు. పేతురు వ్యసనపడి అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక పేతురు జీవితంలో ప్రభు అడిగిన ఆ 3 ప్రశ్నలను మనం చూస్తూ ఉన్నాం. కనుక పేతురు తన జీవితంలో ఆ 3 ప్రశ్నల ద్వారా ఎంత గొప్ప మార్పు కలిగి ఉన్నాడో, ఎంత ప్రభావవంతమైన జీవితాన్ని పేతురు కలిగి ఉన్నాడో, ఎలా గొప్ప పరిచర్య చేశాడో ఆ విషయాలు మనం మిగిలిన సెషన్లో ధ్యానం చేద్దాం. దేవుడు మన కొరకై కొద్ది తలంపులను దీవించి ఆశీర్వదించును గాక.